బయటకు వచ్చేసిన తర్వాత గేమ్ బాగా ఆడారు, కామెడీ బాగా కనిపించింది రెమాన్ అనేది అందరూ అంటున్నారు. అప్పటి వరకు కామెడీ అనేది కనిపించలేదు, ఎప్పుడైతే అందరితో కలిశారు కామెడీ సెన్స్ బాగుంది. కానీ ఫస్ట్ నుంచి అట్లా ఉంటే ఇంకా బాగుండేదేమో అనేది చాలా బయట వినిపిస్తుంది. మీకు అనిపించిందా? యాక్చువల్లీ స్టార్టింగ్ లో కూడా కొంచెం జోవియల్ గానే ఉన్నాయి అందరితో. కాకపోతే నేను ఎప్పుడు అంటే ఎట్లా ఉండేదంటే నేను వేసిన జోకుల గురించి ఎప్పుడు మాట్లాడాల, ఈవెన్ వీకెండ్లో కూడా. మేబీ అంటే అంత 1 అవర్లో అంత చూపించట్లేదేమో, నా జోక్స్ వెళ్ళట్లేదేమో మేబీ అట్లా అనుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు జోకులు తగ్గిపోయినాయి అంటే కెప్టెన్సీ టాస్క్లో గొడవ అయిన తర్వాత నేను కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏంటి నన్ను ఎవరు కంటెంట్ తీసుకోవట్లేదు. సో నాలో నేను కొంచెం బాధపడ్డా. అలా 3 వీక్స్ అలా డౌన్ అయ్యా. మళ్ళీ మధ్యలో ఈ గొడవ, 5 స్టంప్స్ ఆడడం, వాళ్ళు వచ్చి వేరే చెప్పడం. సో మనకి వేరే వాళ్ళు ఏదో చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మనం ఆలోచిస్తాం కదా, అంటే మనం చూసేది బయటకు వెళ్తుంది ఏంటి, అలా డౌన్ అయ్యాం. తర్వాత రీత్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందరూ నాతోనూ మాట్లాడారు. నేను ఇంకా ఓకే ఫినాలే టికెట్ కొట్టలేదు, 1 వీక్ కెప్టెన్ అవ్వలేదు, బాధపడుతూ ఉండకూడదని అప్పుడు నేను ఇంకా ఫ్రీ అవ్వడం స్టార్ట్. ఈవెన్ రీత్ వెళ్ళిపోయినప్పుడు కూడా ఆబ్వియస్లీ బాధ ఉంటుంది, బట్ మనం అదే బాధ కంటిన్యూ చేస్తే ఏం ఉండదు, ఆ బాధ ఒక్కటే ఉంటుంది. ఈడెవడో బాధపడుతుందంటే జనాలు బయటికి పంపించేస్తారు. సో నేను రీతు దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు గొడవ అయింది అనుకో, ఆ గొడవ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్కి తన గొడవ మర్చిపోతే నార్మల్ అయిపోద్ది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అసలు నాకు చాలా కష్టం అది. సో ఓకే మనం బాధపడితే ఏమీ రాదు అని చెప్పి నా రెగ్యులర్ సెల్ఫ్లోకి వచ్చేసా.